తొలి ఏకాదశి శయన ఏకాదశి హిందువుల పండగల పరంపర మొదలయ్యే రోజు బుధవారం. ఈరోజు జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలు భక్తులతో మార్మోగిపోయాయి. పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వందలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఇక సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం అయితే చెప్పనవసరం లేదు, చాంతడంత క్యూ లైన్లు. రెండు ఆలయాలలో అర్చకులు కిరణ్, గోపాలాచార్యులు, ఈవోలు జొన్నడ భీమశంకరం, అదేవిధంగా వడ్డత సత్యబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అసలు ఈ తొలి ఏకాదశి అంటే ఏమిటో అర్చకుల మాటల్లో విందాం. శ్రీ భావనారాయణ స్వామి అష్టోత్తరశతం లోకే మమ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాదికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరూఢ పతగేశ్వర ఆవిర్భువనే నారదాయ మహాత్మనే అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి వారి క్షేత్ర మహత్యం. మహావిష్ణు యొక్క ఆలయం. గరుడ వాహనం మీద కూర్చుని ఉంటారు స్వామివారు. ఈ క్షేత్రంలో తప్ప మరెక్కడా కూడా ధ్రువమూర్తులు అంటే శిలామూర్తులు గరుడాల వారి మీద వేయించేసి ఉండుట ఇక్కడే ప్రప్రథమంగా ఉన్నారు. ఇటువంటి క్షేత్రంలో ఈరోజు మహాపర్వదినం, ఆషాఢ మాసము, శుద్ధ ఏకాదశి, దాన్నే తొలి ఏకాదశి మహాపర్వదినం అంటారు. ఈ ఏకాదశి నాడు ఇలా గరుడాల వారి మీద వేయించేసి ఉన్న శ్రీ మహావిష్ణువు అనబడే భావనారాయణ స్వామి, పాతాళ భావనారాయణ స్వామి వారిని దర్శనం చేసుకుంటే 108 క్షేత్రాల దర్శనాఫలం కన్నా అధికమైన ఫలితం వస్తుంది. ఈ భావనారాయణ స్వామి వారిని ఏకాదశి నాడు, భానువారం నాడు, ఆదివారం నాడు దర్శనం చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. భక్తులందరూ కూడా సకల ఐశ్వర్యములను పొందుతారు, మరియు భావ సంకల్పాన్ని పొందుతారు అని ఈ క్షేత్ర మహాత్యం తెలియపరుస్తోంది. అందువలన ఈ క్షేత్రానికి ఈరోజు అనేక మంది భక్తులు వచ్చారు. దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిన కోరుచున్నాం. అదేవిధంగా సాయంత్రం కూడా స్వామివారికి విశేషంగా దశహారతులతో అర్చన జరుగుతుంది. దశహారతుల కాంతులతో స్వామివారిని సేవించుకోవాలని కోరుచున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి.